హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంతా నేనైతే మస్తు ఉన్నా ఇంక ఈ రోజు నాతో ముచ్చట పెట్టడానికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అభయ్ నవీన్ అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడిద్దాం. హలో అన్న, హలో అమ్మా. ఎట్లున్నావు? సూపర్ బాగున్నా. చిక్కినావు ఏమన్నా కొంచెం? కొంచెం తగ్గిన. వెయిట్ చెక్ చేసుకున్నావా? వెయిట్ చెక్ చేసుకోవాలి కానీ కొన్నప్పుడు జర ఫుల్ టైట్ ఉండే, ఇట్లా ఇప్పుడు లూజ్ అయినాయి. అవునా? అంటే నాకు తెలియలే, ఆ, ఇప్పుడు కొన్న బట్టలు మళ్ళీ ఇప్పుడు వేసుకుంటుంటే తెలుస్తా ఉంది జర తగ్గిన. ఓకే ఓకే ఓకే. ఎట్లా అంటే నేను ఒకటి అడగాలనుకుంటున్నా అన్న. చెప్పు. ఆ, మీరు పెళ్లి చూపులతో బాగా ఫేమస్ అయ్యారు, అవును. సినిమా ఫేమ్ వేరే, బిగ్ అవును. బిగ్ బాస్ ఫేమ్ వేరే. 100% అంటే అవును. ఈ రెండిట్లా మీకు ఏది ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చింది? అంటే పెళ్లి చూపులప్పుడు ఏంటి అంటే ఫస్ట్ టైం అప్పటికి మ్మ్. ప్రపంచానికి అసలు నేను ఎవడో తెలియదు. సో అదొక మంచి ఫేమ్ తీసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి చూపుల అభయానో కూడా తెలుసు. ఆ, సినిమాకి బిగ్ బాస్కి డిఫరెన్స్ ఏంటంటే సినిమా ఒకరోజు చూసి ఆ ఫేమ్తో నన్ను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఆ, కానీ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ఎవ్రీడే వాళ్ళకు ఒక గంట సేపు నేను కనబడతా ఉంటాను కాబట్టి అవును. సో ఇంకెక్కువ కనెక్ట్ అవుతా. డెఫినెట్గా ఇప్పుడు ఇన్ని 10 ఇయర్స్లో వచ్చిన దానికంటే ఐ మీన్ సినిమాలతో వచ్చిన దానికంటే టీవీ నుంచి వచ్చే ఫేమ్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ ఐడల్స్ దగ్గర అయితే కదా. సో మ్మ్. అట్లా ఎక్కువ మంది గుర్తుపడతారు ఇప్పుడు ఇంకా. ఓకే. అసలు మీది ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అని చెప్పి బయట పాపం మీ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. మీకు తెలిసే ఉంటది విషయం. అవునవును, చాలా మంది అన్నారు మీమ్స్ నాతో. కావచ్చు, లేకపోతే మీరు బయటికి అవును వచ్చినాక అవును వచ్చిన రెస్పాన్స్ బట్టి మీకు అర్థమై ఉంటది. అవునవును. అంటే ఫీల్ అయినారా అన్న? కొంచెం ఒక దగ్గర మాట జారకుండా ఉండాల్సింది. ఈరోజు అంటే వేరే ఉంటుండేనేమో. లేదు రాసి, ఒకటి ఏంటంటే నేను డే వన్ నుంచి నాకు ఏదైనా నచ్చకపోతే నేను వాయిస్ అవుట్ చేసుకుంటూ వస్తాను. హ్మ్. హ్మ్. సో ఆ వాయిస్ అవుట్ ఏంటంటే డే వన్ నుంచి చేస్తున్నా, సో ఎవరు పట్టించుకోవట్లేదు, సో నేను వాయిస్ అవుట్ చేయొచ్చనే అనుకున్నా. కానీ నేను ఎక్కడైతే పదాలు స్లిప్ అయినానో దానికి ముందు 3-4 రోజుల నుంచి ఫుడ్ సరిగా లేదు. సో చాలా గొడవలు అవుతున్నాయి, డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. మళ్ళీ ఫుడ్ దగ్గర కొట్టుకు సావడం ఏంది అనేది చాలామంది ఫీల్ అవుతున్న పాయింట్ లోపల. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. మూమెంట్లో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన మాటలు అవి. ఓకే. సో ఓకే. కావాలని అనలేదు అండ్ హ్మ్. నేను ఆ మాటలు రియలైజ్ కూడా కాలేదు చూసేంత వరకు. ఓకే. హ్మ్. సో నాకు అర్థం కాలే. మిగతావన్నీ ఏంటంటే జోక్గా మాట్లాడుకుంటూ పోతా ఉన్నాం. సో సడన్గా చూసినప్పుడు నేను అనుకున్నా బా కనీసం ఇట్లా అనకుండా అయిపోవని. కానీ హ్మ్. నా కాన్షియస్ లేవు నేను మాట్లాడినప్పుడు ఓకే. నిజంగా కూడా. ఓకే. ఆ! అందుకనే నువ్వు బిగ్ బాస్ నన్ను టార్గెట్ చేసినప్పుడు కూడా అంటే నన్ను పిలిచి అభయ్ నువ్వు నీ వల్ల నేను తీసేస్తున్నప్పుడు నాకు అర్థం కాలే హ్మ్. నేను అంతగానం ఏం మాట్లాడినా అని టిల్ వీడియో చూసేంత వరకు. సో నాకు ఓకే. ఐడియా లేదు. ఓకే. కావాల్సుకొని అయితే ఎప్పుడు అనలేదు, ఎందుకంటే నాకు కాన్షియస్లో ఉన్నంతసేపు ఒక్క పదం కూడా స్లిప్ కాను నేను. హ్మ్. 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 ఒకవేళ స్లిప్ అయిన తర్వాత రియలైజ్ అయినా సారీ చెప్తా ఇమ్మీడియట్గా. ఓకే. బట్ అదొక మూమెంట్ అవుట్ ఆఫ్ పెయిన్ వెళ్ళిపోయినా నేను. హ్మ్. అంటే మీరన్నదైతే 1 అవర్ ఎపిసోడ్‌లో అందరిని అందరూ ఏమేమి మాట్లాడుతున్నారనేది చూపించలేరు గాబట్టి, మీరు మాట్లాడిన పాయింట్స్ మాత్రమే హైలైట్ జేసి మాకు చూపిచ్చిర్రు. అవునవునవును. జనాలకు గూడా అది అట్లనే రిసీవ్ అయింది. ఇట్లా అట్లే అంటే వీడు హ్మ్. ఒక్కడే తిడుతున్నాడు అన్న వీడొక్కడే వెళ్ళి వెళ్ళిపోయింది అదే. అది మొత్తం. హ్మ్. అదొక్కటి జనాలకు రిసీవ్ అయింది. అంటే నీతో పాటు కూర్చొని నువ్వు జోక్స్ ఏస్తే ఎంటర్‌టైన్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరు ఉన్నారు, దాంతో పాటు అందరున్నారు. ఇంకా కౌంటర్లు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. కానీ ఆళ్ళ ఎవరివి బయట పెట్టలేదు. పెట్టలే. అండ్ అట్లనే ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా టీవీ కంటెస్టెంట్స్, మా టీవీ సీరియల్‌లో చేసొచ్చినోళ్ళు, కొందరు లేకపోతే ఉన్నారు. ఆళ్ళు సగం మంది ఆళ్ళే ఉన్నారు. ఆ, మిగతా ఆళ్ళందరూ అవును బయటికొచ్చేసిర్రు. అవును. అంటే ఇందులో ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా? మా అంటే టీవీ వాళ్ళేమన్నా ఇందులో పాలిటిక్స్ నడిపిస్తున్నారా? పాలిటిక్స్ ఏముండదు. మేబీ మా టీవీ కంటెస్టెంట్స్ కాబట్టి పిలిచిరేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ తోటే అవుతుంది. హ్మ్. సో ఇక అది మన చేతిలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే సడన్గా తెలియకుండా అనుకోకుండా నన్ను ఇప్పుడు అడుగుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ముగ్గురు తెలుగు వాళ్ళే బయటకు వచ్చారు హౌస్లోకి ఆ! వెళ్ళి. దానివల్ల కూడా కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది కానీ బట్ నేను అట్లయితే ఉండదు. ఎందుకంటే మా టీవీ షో కాదు కదా అది. అవును. అవును. ఎండమాలు వాళ్ళు పెద్ద టీం, అది తెలుగులో అన్ని లాంగ్వేజ్లలో అవుతున్నది కాబట్టి అవును. అట్లాంటి చిన్న చిన్న కన్సిడరేషన్లు తీసుకోరని అనిపిస్తుంది నాకైతే. హ్మ్. అంటే ఇప్పుడు జరిగిన ఓకే. బేబక్ ఎలిమినేషన్ కొంచెం అటు ఇటుగా టాక్ అయితే ఉన్నది గానీ, మీది గావచ్చు, శేఖర్ భాషది గావచ్చు, అసలు వీళ్ళిద్దరిది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే మీరిద్దరు గూడా టాప్ 5లో ఉంటారని, టాప్ 5 కాకపోయినా కనీసం అక్కడి వరకన్నా ఆ అవును దరిదాపుల్లోనే అవును ఉంటారని ఎక్స్‌పెక్ట్ జేషిర్రు చాలామంది. అవును. ఎందుకంటే మీరిద్దరు ఇట్లా బయటికి రావడం, బయట చాలామంది జనాలు రిసీవ్ అవును చేసుకోలేకపోతున్నారు. ఇందులో అవును. ఖచ్చితంగా ఏదో ఉంది. ఉమ్. ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళని మాత్రమే బయటికి పంపిస్తా ఉన్నారు బిగ్ బాస్ అని చెప్పి టాక్ నడుస్తా ఉంది. అంటే ఇవన్నీ విన్నాక మీకేమనిపించింది? అంటే ఒకట్రా, ఇప్పుడు నాదైతే నేను కూడా షాక్ అయినా. హ్మ్. అంటే నాకు కనీసం వార్నింగ్ రాకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ ఏం చేశాను అట్లా ప్రొజెక్ట్ చేసి పంపించారని ఫీల్ అయినా. హ్మ్. శేఖర్ అన్నది అయితే హానెస్ట్గా శేఖర్ అన్ననే ఎవ్రీ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి హ్మ్. అప్పుడే బాబు పుట్టిండు, సో అన్న చాలా పెయిన్లో ఉన్నాడు, సో నేను ఖచ్చితంగా నా వైఫ్తో ఉండాలని అన్న ఎవ్రీ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి అన్ననే చెప్పిండు.
నేను వెళ్ళిపోతా నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా అని అన్ననే అన్నాడు. సో అన్నాడు కాబట్టి అందరం అన్నని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సో అందుకనే హీ వాజ్ వెరీ హ్యాపీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా, ఎందుకంటే తనకు బయటకు వెళ్ళడానికి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాడు. లేకపోతే కన్ఫర్మ్గా ఆ రోజు అంటే ఇదంతా విని బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేసి అటువంటి నామినేషన్ పెట్టిండనుకోవచ్చా లేదురా. లాస్ట్ అంటే వీక్? బేసికల్లీ లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే శేఖర్ అన్న ఆదిత్య అన్న డౌన్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసే కాంటెస్టెంట్ హౌస్ మేట్స్కి ఇచ్చిండు ఆప్షన్. లక్కీలీ ఆ రోజు లక్కీలీ హౌస్ మేట్స్కి ఇచ్చిండు. ఓటింగ్ అంటే మేబీ శేఖర్ అన్న ఉండేటోడేమో, కానీ హౌస్ మేట్స్కి ఆప్షన్ ఇచ్చేసరికి హౌస్ మేట్స్ అందరితో శేఖర్ అన్న ఏం చెప్పిండు, నేను వెళ్ళిపోతారా, నాకు బాబు పుట్టిండు, నా వైఫ్తో నేను ఉండాలి, ఇప్పుడు అక్కడ నేనే ఉండాలి, అన్నీ నేను చూసుకోవాలి అని అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరం ఏమనుకున్నాం, ఆయన ఇష్టం లేకున్నా కూడా ఆ కంపారిటివ్లీ ఇద్దరు గేమ్స్లో కంపేర్ చేస్తే ఆదిత్య అన్న కంటే శేఖర్ అన్న బెటర్ ప్లేయర్ ఆబ్వియస్లీ. అండ్ శేఖర్ అన్న అన్ని యాక్టివిటీస్లో మింగిల్ అవుతూ ఉంటాడు. సో శేఖర్ అన్న ఇంట్రెస్టెడ్గా వెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి అందరము మల్టిపుల్ రీజన్స్ చెప్పి అన్నని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే శేఖర్ అన్న అసలు ఎలిమినేట్ అయ్యే ఆప్షనే లేదు అక్కడ. ఓకే 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 అన్న, మన లాస్ట్ వీక్ జరిగిన మీరున్నప్పుడు హౌస్లో జరిగిన టాస్క్ ప్రభావతి టాస్క్లా అంటే మీరేమనుకుంటారు? నేను 100% ఇచ్చినా అని మీరు అనుకుంటున్నారా? 100% ఇవ్వడం అనేది 15 వారాలలో ఎవడు ఇవ్వడు. నాకు మల్టిపుల్ రీజన్స్ నేను ఆడకపోవడానికి. నాకు ఫిజికల్ వైలెన్స్ ఏదైనా గేమ్ అవుతుంది అంటే నేను ఆడా, ఎందుకంటే జస్ట్ ఈ గేమ్ ఒక్కటే ఆడడానికి రాలే నేను. 105 రోజులలో ఇంకా చాలా మల్టిపుల్ గేమ్స్ వస్తూ ఉంటాయి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది ఒకటే ఫైనల్ కాదు, ఇది ఒకటే డెస్టినీ కాదు, ఇది ఒకటే లైఫ్ కాదు. ఒక్కవేళ చిన్న ఇంజురీస్ ఏమన్నా అయితే ఆ తర్వాత నేను సినిమాలు తీయాలి. సో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఫిజికల్గా మెంటల్గా. సో నేను నా టీం అందరికీ, మీరందరూ ప్రభావతి టాస్క్ గురించే మాట్లాడతారు కానీ డే 1 నుంచి ఫిజికల్గా వైలెన్స్ అవుతుందని ఎప్పుడు అనిపించినా ప్రతిసారి మధ్యలో వెళ్ళి ఆపింది నేనే. సో నాకు ఎవరికి దెబ్బ తగలడం నాకు ఇష్టం లేదు. ఎస్పెషల్లీ మనం లాస్ట్ సీజన్లో చూస్తే శివాజీ అన్నకు ఫ్రాక్చర్ ఏదో అయింది, హ్యాండ్ షోల్డర్ ఏదో ఇంజరీ అయింది కదా. సీజన్ మొత్తం అట్లే ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీకు బయటకు వచ్చిన తర్వాత ఏమనుకుంటాం, డెఫినెట్లీ మంచి పేరు పలుకుబడి ఆఫర్స్ రావాలని అనుకుంటాం కదా. మరి బయటకు వచ్చినాక మహా అయితే ఎంత 3-4 మంత్స్ ఉంటుంది లైఫ్. నువ్వు కర్మగాలు నీకు ఏదో పెద్ద ఇంజురీ అయి నువ్వు ఇప్పుడు అందుకు నిఖిల్ని తీసుకో, నిఖిల్ కాల్ అటు స్లిప్ అయిందా, నాకు మస్తు భయమైంది. అది ఉందా, ఎందుకంటే కుంటుకుంటూ నడిచిండు ఒక డే మొత్తం, వాడు హాఫ్ డే అంతా కుంటుకుంటూ నడిచిండు. అది కొంచెం అటు ఇటు చిన్న రప్చర్ అయి ఉంటే ఆ లెగ్ ఇంజరీ అని తీసుకెళ్ళదు. సో నేను అవన్నీ చూస్తున్నా. అండ్ అంతకుముందు మణికంఠ కూడా పడిపోయిండు. లిటరల్లీ హౌస్ మొత్తం వాడు పోతుండేమో అనుకున్నారు. టాస్క్ జరిగిన మూమెంట్లో నిఖిల్ భయపడి, అంటే నాకు ఇట్లా రియాక్ట్ వాళ్ళు అర్థమవుతుంది. నిఖిల్ గారు ఉరికొచ్చి చెస్ట్ దగ్గర చెవుగట్టి ఇంటున్నాడు, హార్ట్ బీట్ ఉంది, సో ఈ సేఫ్ అని. అంత భయపడ్డాం. ఇవన్నీ జరిగినప్పుడు 1 సింగిల్ ఇంజురీ వల్ల నీకు లైఫ్ స్ట్రక్ అయిపోతే ఏమున్నా బిగ్ బాస్ తర్వాత ఒక 3-4 నెలలు లైఫ్ ఉంటుంది మనకి. ఆ 3-4 మంత్స్ మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే మన కెరియర్కి అంతా హెల్ప్ అవుతుంది. ఆ 3 నెలలు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్నావు అనుకో, అందరూ మర్చిపోతారు. సో నాకు ఇవన్నీ భయాలు ఉన్నాయి. ఇంకోటి, నేనే హీరోగా సెకండ్ సినిమా స్టార్ట్ చేసినారా, అది మధ్యలాపి మరీ హౌస్కి వచ్చిన నేను ఎప్పుడు ఎలిమినేట్ అయినా అది మళ్ళీ ముందుకు పుష్ అవ్వాలి కానీ మళ్ళీ నాకు ఇంజురీ మళ్ళీ పోతే. సో నాతో డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ భయానికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే చెప్తే వాడు ఇంటలేడు. నేను మస్తుగా చెప్పిన ఫిజికల్ వద్దురా అంటే. అంత నెక్స్ట్ డే ఆ ముందు రోజు గొడవలు అన్నీ జరిగినా కూడా మేము ఫైనల్లీ మేమే లీడ్లో ఉన్నాం. కంపోజ్డ్గా ఉందాం అనుకున్నాం. లక్కీలీ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చింది. ఫస్ట్ డే మేము లీడ్లో ఉన్నాం. సో వీ వర్ వెరీ హ్యాపీ. అప్పుడు కూడా నా టీమ్మేట్స్ ఎంజాయ్ చేస్తాం, నాకు డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. వాళ్ళు ఇప్పటిదాకా చాలా అది చేసారంటే ఏమున్నా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, బయట అస్సలు వద్దు అని చెప్పేసి. సో నేను చెప్పిన క్లియర్గా, ఎందుకంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, మనం లోపల ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ డేకి గేమ్ ఆడే మూమెంట్కే నిఖిల్ గాడు వచ్చి, మమ్మ చాలా ఇంజురీస్ అయినాయి కదరా, చూసి కొట్లాడ పెట్టుకుందాం అని అన్నాడు. అంటే నేను మమ్మ నేనైతే ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూపించలేదురా. సో దానివల్ల నేను గివ్ అప్ ఇచ్చినట్టు వెళ్ళిపోయారు జనాలు. ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పేదాకా తెలుస్తలేదు జనాలకి ఏం జరిగింది అన్నది. సో ఇవన్నీ జరిగినాయి. నేను చెప్పి నాకు చిరాకు లేచింది. అప్పటికే ప్రేరణ మీద గొడవ అవుతుంది, ఆడ ప్రేరణ నూకేస్తున్నారు. నిఖిల్ గారిని పిలిచి మళ్ళీ చెప్పిన, మామ ప్లీజ్ రా, అట్లా ఆడాలని నూకరని వాడికి చెప్పిన, అయినా ఇంటలేరు. మళ్ళీ నేను వచ్చి గేమ్ ఆడడానికి ప్రయత్నించిన, మళ్ళీ గేమ్ ఆడితే పృథ్వీ గారు వచ్చి నాకు కోపం వచ్చి నేను ఎక్కడ పోయి కూర్చున్నా అంటే, ప్రేరణ యష్మి నిల్చొని రారా పృథ్వీ నీ సంగతి చెప్తే, నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా ఇయ్యాలి నీ సంగతి చెప్తానంటే, పృథ్వీ గారు అటాకింగ్కి వస్తే నేను కూడా పృథ్వీ గారిని ఆపినప్పుడు వాడు చేయితో కాలుతో బుట్టని తన్ను ఎగిరేసిండు. అది ఇంకా ఎక్స్ట్రీమ్. ఇక అది నువ్వు గుంజుకోవడం పోయి తన్నే దాకా వచ్చింది. ఆ తన్నే దాకా పోతే ఆగుతుందా? మా వెనకాల జైలు సెటప్ ఉంది, డోర్లు ఉన్నాయి, గోడలకి ఏమనికైనా తాకితే
నాకు ఇంకా వీడు మరీ వరస్ట్గా ఆడుతున్నాను, నాకు కోపం వచ్చి నేను వెళ్ళిపోయి పక్కకు కూర్చున్నా. ఓకే. ఇవన్నీ జరిగినాయి. సో దానివల్ల నేను గివ్ అప్ అసలు ఇచ్చేసిన కాదు పృథ్వీ ప్రాబ్లం ఏందన్న నాకు అర్థమైతలేదు. అంటే నాకు గేమ్ అనగానే మస్తు అగ్రెసివ్ అయిపోతుంది కదా. కదా. నేను అది చెప్పి లాస్ట్కి వీళ్ళకి కూడా చెప్పిన, నిఖిల్ సోనియాకి కూడా చెప్పిన ఏంటంటే వాడు అగ్రెసివ్ అయితే వాడు జర వాడిని మీరే కంట్రోల్ చేయాలి, కానీ మీరే వాడిని రెచ్చగొట్టి పంపిస్తుర్రా, అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళతో మాట్లాడినా. గేమ్లో రియలైజ్ అవుతలేడు పృథ్వీ. అది నేను హానెస్ట్గా నేను ఈ వీక్ ఉండుంటే పృథ్వీ వాజ్ మై ఫస్ట్ నామినేషన్ ఉంటుండే. ఒకటే రీజన్ ఏంటంటే పృథ్వీ నువ్వు చేస్తున్న వయలేషన్ అంటే నువ్వు చేస్తున్న వైలెన్స్ వల్ల, ఈ ఫిజికల్ టాస్క్ల వల్ల నాకు ఏదో ఒక రోజు ఎవరికైనా సివియర్ ఇంజురీ అయితే అని భయం అవుతుందిరా అని చెప్పి మరీ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ముందు వీకే చెప్పిన, పృథ్వీ నువ్వు గేమ్లో వైలెన్స్ వెళ్తూ నువ్వు అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతే నేను నామినేట్ చేస్తారా అంటే పృథ్వీ ఇక్కడ నుంచి మారుతాడు, నేను చాలా కామ్గా ఉంటా అని వాడు అన్నాడు కూడా. నేను ఉండకపోతే నన్ను నామినేట్ చేయని కూడా అన్నాడు. సో మాట్లాడినా మళ్ళీ నాకు సేమ్ కనబడ్డది. దాంట్లో మణికంఠ మీదకి వాడు వచ్చిన విధానం చూసి లిటరలీ భయమైంది నాకు. ఇక్కడికి వచ్చిండు, ఆల్మోస్ట్ ముఖం మీదకి వచ్చిండు వాడు, ఇట్లా కళ్ళు ఇట్లా పెద్దవి చేసి. సో ఎందుకు వీడు ఇంత కంట్రోల్ తప్పుతున్నాడు అని నాకు భయమైంది. సో నాకు అవన్నీ గుర్తుండి వాటన్నిటి మీద నాకు కోపం వచ్చి నేను ఫెడప్ అయిపోయాను. ఇంకా చెప్పినా ఇంటలేరు వాళ్ళు, ఇంకా చెప్పి కూడా వేస్ట్. స్వతహాగా వాడే రియలైజ్ కావాలి. నాకు సార్ సేమ్ క్వశ్చన్ అడిగితే వాడు సింపుల్గా నేను జస్ట్ భయపెట్టడానికి చేసిన సార్ అన్నాడు. ఇక నాకు ఆ రీజన్ అంత నాకు సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. ఓకే. అంటే బిగ్ బాస్ వచ్చి నాగార్జున గారు వచ్చి సాటర్డే ఎపిసోడ్లో మీకు రెడ్ కార్డ్ ఇచ్చి అండ్ అట్లనే కొన్ని మాటలు కూడా అన్నాడు. అసలు మనిషి పుట్టకనే పుట్టినావా నువ్వు అని. అవి నేనన్న మాటలు రిపీట్ చేసి నన్ను అనలే. నేనన్నా వీళ్ళు మనిషి పుట్టుక పుట్టిరా, ఏం రూల్స్ రా ఇవి, తిననీకి చేస్తురా టాస్కులు, తినకుండా ఉండనీకి చేస్తురా అని నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేసిండు సార్. అచ్చా ఓకే. బట్ అది జనాలకు ఎట్లా రిసీవ్ అయిందంటే సార్ నిన్నంటున్నాడు. కాదు మీరు మళ్ళీ వీడియో చూడుది. నేను అన్న ప్రతి మాటను ఆయన రిపీట్ చేసిండు. రిపీట్ చేసి నువ్వన్న మాటలే ఇవన్నీ గుర్తున్నాయా అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేసిండు. నేనంటే పోరండి కానీ ఆయన అంత స్టేజ్లో ఉండి ఆయన ఎందుకు తిడతాడు చెప్పి అట్లాంటి మాటలు. సో డెఫినెట్లీ అది కాదు, నేను చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసి. అంటే ఈ ఎలిమినేషన్ అయినాక నీకేమనిపించింది అంటే నేను అట్లా బిగ్ బాస్ని తిట్టడం వల్లనే నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది అని అనిపించిందా, లేకపోతే అవి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఓటింగ్ లేదు రాసి. నేను ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు అందరూ ఎగ్ టాస్క్ గురించే మాట్లాడుతారు. అదే జరిగింది ఒక్క 1.5 డే మాత్రమే. ఆ ఎగ్ టాస్క్లో నేను బ్యాలెన్సింగ్ టాస్క్ కూడా నేనే ఆడి మళ్ళీ లీడ్లోకి తీసుకొని వచ్చిన. అంతకుముందు బెలూన్ టాస్క్ కూడా నేనే ఆడినా. యాజ్ అ చీఫ్గా నేను నబీల్ని పంపించి అప్పుడు కూడా మేమే గెలిచినాం. నువ్వు చూస్తే మొత్తం నేను ఒక 10 గేమ్లు ఆడితే ఒక గేమ్ గివ్ అప్ ఇచ్చిన, అది కూడా ఎగ్ టాస్క్. ఆ ఎగ్ టాస్క్ కూడా ఎందుకు గివ్ అప్ ఇచ్చిన ఇప్పుడు నీకు రీజన్స్ అని చెప్పినా కదా, దానివల్ల గివ్ అప్ ఇచ్చిన. ఇవన్నీ పక్కన పెడితే జరిగింది 1.5 డేనే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక 4 రోజులకి అదే చూపించారు, 3 days చూపించారంట గేమ్. సో నేను మిగతా ఆడిన అన్ని పోయినాయి. జనాలు ఏమనుకున్నారు, వీడు 3 రోజులకి వెళ్ళి ఆడతలేడు అనుకున్నాను. మాకు జరిగిందంతా 1.5 డేలోనే. అంటే ఆ గేమ్ కూడా అబ్రప్ట్గా అయిపోయింది నువ్వు అబ్జర్వ్ చేస్తే. మళ్ళీ ఇంకోటి నేను బాగా ఫీల్ అయింది ఏంటంటే వాళ్ళ ఎగ్స్ హైయెస్ట్లో ఉన్నప్పుడు మా దాంట్లోకి ఒక మెంబర్ని తీసేసే ఆప్షన్ ఇచ్చిండా. మరి నెక్స్ట్ డే ఎండ్కి మా ఎగ్స్ హైయెస్ట్ అన్నప్పుడు మాకు కూడా ఇవ్వాలని ఆప్షన్ ఇవ్వలేదు. ఆల్రెడీ దానికే ఫీల్ అవుతున్నాను నేను. సెకండ్ మళ్ళీ టాస్క్ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆల్రెడీ వద్దురా మనం ఇట్లా ఆడుకుందాం అన్నా కూడా వాళ్ళు అగ్రెషన్కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఆ టాస్కులు తీసుకొని మళ్ళీ వాళ్ళే గెలిచిరు. వాళ్ళకి పవర్ ఉంది, ఇంకా చండాలంగా ఆడుతున్నారు, వదిలేసి అని మేము లైట్ తీసుకున్నాం. గెలిచినాక సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు హైయెస్ట్ వెళ్తే మళ్ళీ ఆప్షన్ ఇచ్చిండు వాళ్ళు మా దాంట్లోకి వెళ్ళి ఇంకో క్యాండిడేట్ని తీయమని. సో మాకేమో అసలే ఆప్షన్ రాలేదు, వాళ్ళకి 2 సార్లు ఎట్లా ఇచ్చారు మా దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని తీసేయమని. ఇక నాకు ఇంకా ఫీల్ రాదా అంటే ఎందుకు రాదురా, ఇప్పుడు నాకు ఆప్షన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా ఫీల్ అవుతాం కదా. అట్లీస్ట్ నాకు ఇది ఓన్లీ ఆప్షన్ ఇచ్చేది కాదు, మీరు ఓన్లీ పెంచుకోవడానికి అని అట్లీస్ట్ ఒక అనౌన్స్మెంట్ వచ్చినా కూడా సరే దీనికోసమని అనుకున్నట్టు. కానీ అక్కడ నాకు ఏ రూలు రాలేదు. అప్పుడు నేను ఏమనుకుంటా, మనకు అగెనెస్ట్గానే పోతుంది అనుకుంటా కదా. సో డెఫినెట్లీ ఆ ఫీలింగ్ యాజ్ అ చీఫ్ నేను ఇంకా గట్టిగా మాట్లాడతా. సో ఆ మాటలలో ఒక్కొక్క పదం వెళ్ళిపోయింది. నా బాధ ఏంటంటే జరిగింది 1.5 డేనే, ఒకటే టాస్క్, కానీ మీ అందరికీ 3 days చూపించారు. సో జనాలంతా 3 రోజులకి వెళ్ళి ఆడతలేడు అన్న ఇంటెన్షన్లోనే వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్. అది అంటే టెలికాస్ట్ చేసేటప్పుడు కూడా వీటిని బేస్ చేసుకునే వీళ్ళకి ఓట్స్ పడతాయి కదా అన్న పాయింట్ ఆలోచించలేదా బిగ్ బాస్ టీం? అదేరా నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు 3 days అది టాస్క్ వస్తుంది నా మైండ్ సెట్ కూడా నాకు లేదు. మేము 2 రోజులు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఇది ఒక 1-2 days వస్తుందేమో అన్న ఇంటెన్షన్లోనే మేము ఉన్నాం. కానీ జస్ట్ నాదే ఇంత ఫోకస్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది 3 రోజులు వస్తుందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకోటి వచ్చినా కూడా నాతో పాటు మిగతా వాళ్ళు డే అంతా ఇప్పుడు వాళ్ళు ఆడిర్రా, డే ఎండ్లో బ్యాలెన్సింగ్ టాస్క్లో మాకు హైయెస్ట్ ఎగ్స్ రాగానే వాళ్ళ ముఖాలన్నీ మాడిపోయినాయి.
వాళ్ళు కూడా తిట్టుకున్నారు. అసలు ఏంది ఇది, దీనికి గేమ్ ఎందుకు పెట్టిర్రు, మేము డే అంతా రక్తాలు చిందించుకొని ఆడుతూ ఉంటే వాళ్ళు జస్ట్ ఆ గేమ్ ఆడి గెలిచి టాస్క్ గెలిస్తే ఇంకెందుకు, రేపటి నుంచి మేము ఫిజికల్ టాస్క్లు ఆడనే ఆడము, అవసరమే లేదు అని వాళ్ళందరూ అన్నారు. ఇప్పుడు అది కూడా వైలెన్స్ అన్నట్టు, అది కూడా బిగ్ బాస్ని ఇప్పుడు అగెనెస్ట్కి వెళ్ళినట్టే కదా. ఇప్పుడు నేను కూడా అదే అన్నా, నేను గేమ్ ఆడాని, వాళ్ళు కూడా అన్నారు ఇక రేపటి నుంచి మేము ఫిజికల్ టాస్క్లే ఆడమన్నారు. అవన్నీ ప్లే కాలేదు. ఇప్పుడు నేను చెప్తుంటే అయ్యా ఇవన్నీ జరిగినాయి యారా అంటారు అందరూ. నాకు ప్రూఫ్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ నేను తీసి చూపిస్తాను తప్ప నాకు ఆప్షన్ ఉండదు చూపించడానికి. సో ఇది అందుకనే నేను డెఫినెట్గా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎందుకంటే నెగిటివ్ అనుకుంటున్నారు అనేది నేను ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇట్లా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కాసేపు ఇది పక్కకు పెట్టిద్దాం. ఇంకా హౌస్లో మీ బాండింగ్ ఎవరితో బాగా సెట్ అయ్యింది? నిఖిల్తో చాలా మంచి బాండింగ్ సెట్ అయింది. ఆబ్వియస్లీ సోనియా ముందు నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రెండ్షిప్ బాండ్ అట్లే ఉంటుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను బాండ్ అయింది నిఖిల్ తోటి, నబీల్ తోటి, సీతు చాలా మంచి క్లోజ్ అయింది, ఒక సిస్టర్ లాగా. అండ్ దెన్ ప్రేరణ. జస్ట్ వచ్చే ముందు యష్మి చాలా క్లోజ్ అయింది. యష్మి ఒక్కదాంతో ఈ బాండ్ అయిన అందరిలో తక్కువ మాడింది యష్మితోటే. వీళ్ళందరూ నిజంగా నాకు అందుకే ఎవరిని అడిగినా 5 పేర్లే చెప్తున్నా, టాప్ 5 ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు గేమ్లో కూడా చాలా ముందుకెళ్తున్నారు, బాండింగ్ కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది నాకు. ఓకే ఓకే అన్న, బయటకు వచ్చినాక చాలా వీడియోలు చూసే ఉంటావు సోనియా గురించి. అవునవునవును, అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా. అంటే చూసి యాజ్ అ ఫ్రెండ్గా నేను చాలా ఫీల్ అయినా. అండ్ అంటే నువ్వు హౌస్లో సోనియా గురించి ఎట్లా మాట్లాడినావు ఏంది అనేది బయట వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే సోనియా ఇట్లా ఉంది, ఇట్లా మాటలు మాట్లాడుతుంది అన్న సంగతి నీకు తెలియదు కాబట్టి. తెలియదు, అవును, ఆబ్వియస్లీ తెలియదు. సో బయటికి వచ్చి చూసినాక నీకేమనిపించింది అన్న సోనియా గురించి? అంటే ఏమోరా, నాకు అది ఎట్లా రియాక్ట్ కావాలో కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ డే ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా నాకు దాని ముందే కొన్ని వీడియోలు చూపిస్తే కొన్నిటికి నాకు అంటే వాటికి ఎట్లా రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలే. నేనే షాక్లోకి వెళ్ళిపోయినా, ఇంత నెగిటివ్గా ఇంత గలీజ్గా పోర్ట్రే అవుతుందని నేను భయపడ్డా. కానీ ఆ వెరీ నెక్స్ట్ డే నేను వాళ్ళ హస్బెండ్ని కలిసిన, తను చేసుకోబోయే హస్బెండ్ని వెళ్ళి కలిసిన తర్వాత తను ఎట్లుంది బ్రో, లోపల ఎట్లుంది మొత్తం అంతా మాట్లాడిన తర్వాత తను చాలా కామన్ కంపోజ్డ్గా ఉన్నాడు. నాకు ఎవడు ప్రపంచం అంతా ఆమె గురించి నెగిటివ్ మాట్లాడినా నాకు తన మీద ఒక ఒపీనియన్ ఉంది. సో మీరు టెన్షన్ పడకండి, లైట్ తీసుకోండి. నాకు తను ఏందో తెలుసు, ఎంత హానెస్టో తెలుసు. బట్ ఒక రకంగా వెళ్తుంది. ఇంకా ఆ షోలో వాళ్ళు నెగిటివ్ చేయాలనుకుంటే చేస్తున్నారా ఏమో నాకు తెలియదు. బట్ ఐఎమ్ విత్ హర్ అని చెప్పి అన్న తర్వాత ఇక చేసుకునే హస్బెండే అంత కామ్ కంపోజ్ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఇంకా లైట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం బయటకు వచ్చినాక మన ఫ్యామిలీ హ్యాపీ ఉన్నారనుకో మనతోటి చాలు. సో వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇంక నేను ఒక్క మాట కూడా మాట్లాడొద్దని వచ్చేసినాయి ఇక. సో ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయినా సార్ చిల్. అంటే సోనియా మెంటాలిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనబడుతుంది అన్న జనాలకి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. అంటే తన మెంటాలిటీ మీకంటే ఎప్పటి నుంచో తెలుసు? నాకు తెలిసిన మెంటాలిటీ ఏంటంటే సోనియా ఒక పాయింట్ నమ్మింది అనుకో దాని మీద ఫైట్ చేస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండోది ఆమె ఎవరితో క్లోజ్ అయిందనుకో ఒకవేళ వాడు ఎందుకు రాంగ్ వెళ్తున్నట్టు ఆమె మైండ్ సెట్ కనిపించినా కూడా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోనియా చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా. అంటే తన పెరిగిన ఎన్విరాన్మెంట్ అదే, ఆమె లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది ఎక్కువ. సో ఇట్లాంటి వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే అరే తప్పు చేస్తున్నారా చెప్పి అలవాటు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఉంటుంది. సో అట్లా చేస్తూ ఉంటుంది. సో అవి నేను ఆ అగ్రెషన్ ఇక్కడ కూడా చూస్తున్నా. కానీ హౌస్కి వచ్చేసరికి గేమ్ పరంగా షీఈస్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఆడుతుంది, కానీ ఫిజికల్లీ ఇంకా ఆడాలన్నది నా పాయింట్. ఇంకెక్కువ ప్రూవ్ చేసుకోవాలి ఫిజికల్ టాస్క్లలో. కొంచెం అక్కడక్కడ డౌన్ అయింది, స్నేల్ టాస్క్ ఆడింది కానీ మిగతాది కొన్ని డౌన్ అయింది, అండ్ చీఫ్ దాంట్లో కూడా కొంచెం డౌన్ అయింది కాబట్టి అయ్యి ఉండాలి. బట్ ఆ మాట్లాడే విధానం ఉంది కదా, సో ఆ ముందు నుంచి కూడా అంతే. ఆమె ఒక పాయింట్ నమ్మిందంటే అది ఏమన్నగా ఆ పాయింట్ వదిలిపెట్టదు, అది ఎట్లా అన్నగా నేను మాట్లాడతాను. సో నాకు తెలుసు కాబట్టి నేను అందుకే చాలాసార్లు ఎక్కువ రియాక్ట్ కాలే వాటిపైన. అండ్ నేను చెప్తుండే కూడా అరే నువ్వు గట్టిగా అరుస్తున్నావు, అప్పుడు పాయింట్ ముందుకెళ్ళదు, నీ అగ్రెషన్ ముందుకెళ్తుంది. సో పాయింట్ ముందుకెళ్ళి కొంచెం అగ్రెషన్ వెనక్కి వెళ్ళి సాఫ్ట్గా మాట్లాడు, ఇంకా ఎక్కువ కన్వే అవుతుంది నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ అని చాలాసార్లు చెప్పిన. ఓకే ఓకే అండ్ అట్లనే యష్మి నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ మీరు ఏమైనా చూసారా? చూడలేదా? అయితే సోనియా ఒక పాయింట్ ఏమనిందంటే వీళ్ళిద్దరు ఏదో నామినేషన్ రీజన్ చెప్పుకున్నారు. సోనియా వచ్చేసి యష్మిని ఏమనిందంటే నువ్వు నిఖిల్ని పృథ్వీని చూడడానికే సరిపోతున్నావు, నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావులే అని చెప్పని అనింది. ఎవరు? సోనియా యష్మిని అనింది. యష్మి ఏమన్నది, నువ్వు వాళ్ళిద్దరిని వెపన్స్లా యూజ్ చేసుకుంటున్నావు, నీ గేమ్ ఆడడం చేత కావట్లేదు, వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు నాకు చెప్పకు అని చెప్పని అనింది. అంటే ఇది విన్నాక మీకేమనిపించింది? బేసికల్లీ ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా?
ఇప్పుడు సోనియానేమో పృథ్వీతో సోనియాకున్న బాండింగ్లో ఎట్లా అంటే సోనియా పృథ్వీని వాడు ప్రేమతో చెప్తే వింటాడు, కోపంగా చెప్తే వాడు ఇంకా అరగంట అవుతాడు, కానీ మన మాట వినడు. సో పృథ్వీ మెంటాలిటీ అది అని సోనియా గట్టిగా బలంగా నమ్మింది కాబట్టి వానికి ఏం చెప్పినా స్లోగా చెప్తా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే అన్నీ మనం చెప్పకూడదు, వాళ్ళు కూడా స్వతహాగా తెలుసుకొని ఆడాలి. చిన్నపిల్లలు కాదు ఎవరు, సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి. ఎన్ని రోజులు నువ్వు కూడా చెప్తావు, నువ్వు చెప్తా ఉంటే వాడు ఇంకా ఇక నేను బాగానే ఉన్నా అనుకొని ఇంకా వైల్డ్గా అవుతాడని చెప్పి నేను సోనియాతో చాలాసార్లు మాట్లాడుతూ ఉండే. సేమ్ స్పేస్ నిఖిల్ ఒక సర్టన్ స్టేజ్లో చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఒక సెకండ్ వీక్లో చాలా ఎమోషనల్ అయిపోయి డౌన్ అయిపోయినప్పుడు సోనియా నిఖిల్ మధ్యలో చిన్న గొడవ అయింది. నువ్వు ఇట్లా ఎమోషనల్ వీక్ ఉంటే అసలు నేను నీతో ఆడను అని చెప్పి తిట్టింది. అయినా వాడు ఎమోషనల్గా ఉన్నాడు. సో అప్పటి నుంచి నిఖిల్కి నా గైడెన్స్ అవసరం ఉంది అనే ఇంటెన్షన్లో తను కూడా ఫీల్ అయింది. సో అక్కడికి వెళ్ళి ఊకే ఆమెకి ఏమనిపించినా వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని గైడ్ చేసేయడం అనేది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఇంకెక్కువ అలవాటు అయింది ఆమెకు సెకండ్ వీక్ నుంచి. సో ఒక ఎండ్ కట్ నడుస్తూ ఉన్నది. ఇటు సైడ్ యష్మి ట్రాక్ ఏంటంటే యష్మి గేమ్లో ఎంత ఫైట్ చేసినా గేమ్ పాస్ చెప్పగానే మళ్ళీ సరదాగా వెళ్ళి నవ్వుకుంటా మాట్లాడుతుంది పృథ్వీతోటి. సో బేసికల్లీ ఇద్దరు 2 డిఫరెంట్ ట్రాక్స్లో ఉన్నారు. సో ఇద్దరు అదే పాయింట్ల మీద కొట్టుకున్నారంటే నాకు నవ్వు వస్తుంది. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక. ఓకే ఓకే. అండ్ అట్లనే ఈసారి బిగ్ బాస్లో ఈ హగ్గులు ముద్దులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. అంటే ఏంటి గేమ్ ఆడడానికి వెళ్ళిరా, లేకపోతే ఇట్లా హగ్ చేసుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి పోయిర్రా, ఇది ఏందిరా మాకు ఇంకా అంటే నేను కూడా కొన్ని చూస్తున్నా కదరా, దానివల్ల నాకు అంటే కొన్ని ఆక్వర్డ్ ఉన్నాయి, కొన్ని అన్నెసెసరీ ఉన్నాయి. వెళ్ళంగానే ఇట్లా లైన్ కట్టినట్టు ఓనెన్ కోడ్ వచ్చినాయి. అవి కొన్ని ఆ టైంలో రియలైజ్ కాలే ఎవ్వరము, కానీ చాలా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ ఈ మణికంఠ వల్ల అది ఇంకెక్కువ ఎక్స్పోజ్ అయింది. వాడి వల్ల ఇంకా నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచి చెప్పినప్పుడు యాక్చువల్లీ నాకు అనిపించింది అన్న, ఇది నెక్స్ట్ డే నామినేషన్స్ జరిగేటప్పుడు అమ్మాయిలు వచ్చి ఎవరైనా నామినేట్ చేస్తే అమ్మ ఈ రీజన్ చెప్తారేమో అన్న భయము మణికంఠ ఫేస్లో కనిపించింది. మణికంఠ చాలా తెలివిగా స్ట్రాటజికల్గా మూవ్ అవుతాడు. అదైతే ఎవడైనా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అది. ఫస్ట్ డే ఇన్నోసెంట్గా కొంచెం ఏదో అమాయకునిలాగా ట్రై చేసిండు, కానీ ఆ 2-3 డేస్కే అర్థమైపోయింది హీస్ ఫేక్. ఏదో ఫేక్ కంప్లీట్లీ. నాకు మొన్నటిదాకా నన్ను హాఫ్ అనిపించింది, కానీ నేను బయటకు వచ్చినాక అవన్నీ చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే వాడు ఏదో ఒక స్ట్రాటజీ తోటే ఆడుతున్నాడు. ఏది వాడి కాన్షియస్ లేకుండా మాత్రం మాట్లాడతలేడు మణికంఠ, నాకైతే అనిపించింది క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ర్యాండమ్గా నువ్వు వెళ్ళి నైనికతో కూడా అయిందంట, ఎవరు అంటున్నారు నాకు వద్దు నువ్వు వెళ్ళన్నా కూడా వెళ్ళి హక్ చేసుకుంటున్నాడు అని, ప్రేరణ హక్ చేసుకున్నాడు అని, యస్మిన్, ఇవన్నీ అన్నెసెసరీ. అది నీకు అంత ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటేనే నువ్వు చేయాలి. నువ్వు డైరెక్ట్ వెళ్ళి సోనియాక పక్కకరా ఒకసారి నాకు హగ్ ఇవ్వవా, ఎందుకు అవన్నీ? దానివల్ల ఇంకా గలీజ్గా అయిపోతుంది. అంటే అది వాడి మీద సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నాడా, సడన్గా వెళ్ళి దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటాడు, లేకపోతే గోడ కడదిక్కు తిరిగి ఏడుస్తూ ఉంటాడు. ఇవన్నీ అన్నెసెసరీ. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, నువ్వు ఎందుకు వచ్చినావు అన్నది నా పాయింట్. ఎమోషనల్లీ కొంచెం అన్న స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ప్రతిసారి ఏడుస్తూ ఉంటే ఒకసారి పులి మేక సామెత లాగా అవుతుంది. పులి వచ్చిందంటే కరెక్ట్ వచ్చే టైంకి ఎవడు పట్టించుకోడు. సో రేపు పొద్దున వాడు నిజంగా ఏడిచినా ఎవడు పట్టించుకోడు. అదైతే నిజంగా చెప్తాను, జెన్యున్గా చెప్తాను నేను. నాకైతే డెఫినెట్గా ఫేక్ అంటే ప్రాపర్ స్ట్రాటజీ తోటే ఆడుతున్నాడు వాడు. ఇన్నోసెంట్ అయితే ఇన్నోసెంట్ 100% కాదు, డెఫినెట్గా ఈ స్ట్రాటజీ. మణికంఠ అనగానే అందరికి గుర్తొచ్చేది విగ్ ఎపిసోడ్. అవునవును, అంటే అదంతా పక్కా సింపతి క్రియేట్ చేయడానికి. అది కూడా ఇప్పుడు ఆ విగ్ కూడా నేను ఆ రోజు చూసి షాక్ అయినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోలే. కానీ ఆ ఒరిజినల్ వీడియో నిన్న మా దోస్తు గారు చూపిస్తున్నాడు విగ్ది, చూడరా ఇట్లా స్కిట్ వేసిరు అదేదో షోలల్లా అని వాడు చూపిస్తే అసలు ఆ పాయింట్ వాడు మాట్లాడింది అంతా అన్నెసెసరీ అనిపించింది నాకు. ఆ విగ్గుది కూడా అన్నెసెసరీ ఒక డ్రామా లాగానే అనిపించింది నాకు. అది వాడు మాట్లాడిన విధానం కూడా పెద్ద పెద్ద ఏదో పదాలు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడేటప్పుడు కూడా, ధర్మం అని అట్లా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నాకు అవన్నీ ఏది మనసులకి వచ్చిన ఫీలింగ్ నాకు అనిపించలే ఎప్పుడు. ఓకే ఓకే. అండ్ అట్లనే సోనియా బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియని టార్గెట్ చేస్తుంది బాగా. లేదు రా, అసలు బేసిక్గా ఏం జరిగిందంటే టార్గెట్ వాళ్ళిద్దరికి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కదా. ఒక చిన్న కోల్డ్ వార్ అయితే జరిగింది స్టార్టింగ్. సో ఆ కోల్డ్ వార్ వల్ల ఏం జరిగిందంటే ఒక చిన్న నెగిటివ్ ఒపీనియన్ ఇద్దరికి ఉండిపోయింది. నేను యాక్చువల్గా నా క్లాన్లో రాలే కదా, నా క్లాన్ అదే నన్ను చీఫ్ నామినేట్ చేసి
అబ్బాయికి అవసరం లేదు నా గైడెన్స్, నిఖిల్కి అవసరం ఉందని నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయినప్పుడు నేను జోక్ అంటుండే, నన్ను మోసం చేసినావు, బ్యాక్ స్టాబింగ్ చేసినావు అని నేను అంటుండే. ఎందుకంటే ఆ పదాలన్నీ శేఖర్ అన్న వాడుతుండే ఆదిత్య అన్నతో. అసలు నువ్వు నా రియల్ లైఫ్ కట్టప్ప, ఊరికే ఫ్రెండ్ అని నన్నే నామినేట్ చేశాను శేఖర్ అని అంటుండే. సో అట్లా నేను మజాక్ అంటే అట్లా కాదురా, నేనే కదరా నిన్ను చీఫ్ అవ్వాలని చెప్పి నేను స్టార్ట్ చేసింది ఇదన్నీ మాట్లాడిన తర్వాత పోనీలే వాట్ ఎవర్ జరిగింది అయితే పక్కన పెడితే ఫైనల్లీ విష్ణు నువ్వు ఒకటే క్లాన్లు ఉన్నారు, సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ రావాలని అనుకుంటున్నా అన్న పదం నేను సోనియాతో మాట్లాడినా. మీరు బయటకు వచ్చినా కూడా అడగొచ్చు. సో ఎందుకంటే ఆ చిన్నది ఒక్క హౌస్ స్టార్టింగ్లోనే మనకి ఏదైనా గొడవైంది అనుకోరా, అది ఉండిపోతుంది, త్రూ అవుట్ జర్నీ ఉండిపోతుంది. సో అట్లనన్నా కలుస్తారేమో అని అనుకున్నా, బట్ నాకు తెలిసి అంత క్లోజ్ అయితే కలవలే వాళ్ళు, స్టిల్ అంత మింగిల్ అవ్వలేకపోయారు. ఓకే, విష్ణుప్రియ హౌస్ లో క్లోజ్ అయిందంటే సీత ఒకదాంతో, సీతు నైనిక చాలా, సో వీళ్ళతో బాగా క్లోజ్ అయింది. విష్ణుప్రియ పృథ్వీని ట్రై నేను చేస్తున్నాను కూడా డైరెక్ట్ గా చెప్పి లేదురా లేదు, ఎందుకంటే విష్ణు పృథ్వీతో జోకులు వేస్తుంది, ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది పృథ్వీ అది ఇది అని అంటది. బట్ సేమ్ విష్ణుప్రియనే చెప్పింది, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా, ఈజ్ లైక్ ఏ బ్రదర్ టు మీ అని కూడా సేమ్ విష్ణుప్రియనే అన్నది. సో అప్పుడు నేను అని షాక్ అయినాను, ఎందుకంటే నేను కూడా విష్ణు హానెస్ట్గా ఇష్టపడుతుందని అనుకున్నాను. నేను కూడా కొన్నిసార్లు అనిపించింది, కానీ ఎట్లా అంటే మా పిచ్చిది ఎందుకు ఇట్లా గమ్మతి మాట్లాడితే తనకి మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పదు, దానికి ఇంకోటి ఏదో అంటే సార్ నా మైండ్ ప్రకారం నేను ఆలోచించింది అంటే తన మాటలే అంతా, అంతే విష్ణునే అంతా. నువ్వు ఏది అడిగినా ఇట్లా ఏదేదో మాట్లాడి నవ్వుతా ఉంటది, కొంచెం తింగరి సమాధానాలు ఇస్తా ఉంటది. విష్ణు అంతే, కాబట్టి విష్ణు అంతే. ఓకే ఓకే ఓకే. అండ్ అట్లనే త్రూ అవుట్ ఈ జర్నీ అంతా ఎట్లా అనిపించింది అన్న నీకు బాగా మెమరబుల్ అంటే ఏంటి ఈ జర్నీలో? ఇదేరా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మెమరీ ఏంటంటే నేను నిల్చున్నప్పుడు ఒక మిస్టేక్ చేసిన, నన్ను ఒకరు పాయింట్అవుట్ చేసి నిల్చోబెట్టినప్పుడు 11 మంది నా కోసం బాధపడి ఏడ్చి నా కోసం నిల్చున్నారు చూసినా, ఆ ఒక గొప్ప మెమరీ తీసుకొని బయటకు వస్తుంది. 11 మెంబర్స్ హౌస్లో ఉన్న వాళ్ళు వాడు ఉండాలి అన్నారంటే ఆ మెమరీ చాలు నాకు, నేను మర్చిపోలేని మెమరీ. సో అంత మంచి బాండింగ్ అయితే ఏర్పడ్డది. హోప్ఫుల్లీ అది అట్లే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను అంతే. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? సేమ్ ఇప్పుడు చెప్పినట్టే నిఖిల్, నబిల్, యష్మి, ప్రేరణ, సీతు. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే 5 మంది చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు కప్పు కొట్టినా ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే ఓకే, నైస్. అండ్ మీకు హౌస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే వీళ్ళు ఫేక్ కాదు, వీళ్ళు జెన్యున్గా ఆడుతున్నారు అని చెప్పడానికి? ఆల్మోస్ట్ అందరు ఆడుతున్నారు. టు సమ్ ఎక్స్టెంట్ నాకు మణికంఠ మీద, టు సమ్ ఎక్స్టెంట్ ఆదిత్యన్న మీద కొంచెం వీళ్ళు అంతా ఫెయిర్ ఉంటలేరని అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళకి మనసుకి నచ్చినట్టు ఆడుతారు. ఓకే ఓకే అన్న, ఒక్కొక్కల పేర్లు చెప్తా హౌస్లో ఉన్న వాళ్ళందరివి, ఇంకా వాళ్ళ పేరు వినగానే మీకు గుర్తొచ్చే మాట చెప్పండి. ఓకే, నిఖిల్ గాడు మామ. ఓకే, నీకు బాగా హౌస్లో బాగా కనెక్ట్ అయ్యాడు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాండింగ్ అవుతుంది మాకని. ఓకే, అండ్ అట్లాగే పృథ్వీ వాడు అంటే యాంగ్రీ బర్డ్, యాక్చువల్ యాంగ్రీ బర్డ్ వాడు, యాంగ్రీ బర్డ్ అంతే. సోనియా చాయ్, ఎప్పుడైనా అరే అవి చాయ్ చేసి నాకంటే పెద్ద చాయ్ లవర్ ఆమె. ఓకే ఓకే, అంటే బాగా ఇబ్బంది అవుతుంది అన్న ఫుడ్ కోసం హౌస్లో? అవుతుంది, ఎందుకంటే ఒక పర్టికులర్ రేషన్ ఉంటుంది, వారం అంతా తినాలి కాబట్టి కొంచెం అవుతుంది. ఓకే ఓకే, అండ్ అట్లనే యష్మి స్వీట్ హార్ట్. ఓకే, ప్రేరణ బెస్ట్ బడి ఇప్పటివరకు నా లైఫ్లో కలిసిన వాళ్ళల్లో ఒక ఫీమేల్ ఫ్రెండ్లో బెస్ట్ అమ్మాయి, అంటే అంత ఇన్నోసెంట్ అని నేను చూడలే, వెరీ ఇన్నోసెంట్. ఆదిత్య అన్న ఈజ్ లైక్ అ మెంటర్, ఎవరికైనా మెంటర్ ఆయన, ఒక మంచి గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటాడు. గేమ్ లేదు కానీ చాలా లైఫ్ చూసిండు కదా ఆయన, సో దానివల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది ఆయన మాటలు. అంటే కూల్ అండ్ కంపోజ్డ్ అనుకుంటాడు, కూల్ అండ్ కంపోజ్డ్ ఉండాలనుకుంటాడు, కానీ లోపల చాలా అగ్రెషన్ ఉంది, అది బయటకు వస్తలేదు ఇంకా. రావాలి, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, ఇంకా 2 వారాలు ఉంటాయి. మణికంఠ ఈజ్ లైక్ అపరిచితుడు భలే పేరు పెట్టినావు అన్న. ఓకే, విష్ణుప్రియ అనేది ఒక ఎట్లా అంటే ఒక కామిక్ టెడ్డీబేర్ టైప్, అంటే ఆమె పాపం అందరిని నవ్వియాలని ఉంటుంది. సో ఒక ఎంటర్టైనర్ విష్ణుప్రియ, ఎంటర్టైనర్ బెస్ట్ వర్డ్. నబిల్ ఈజ్ ఎ క్విక్ లెర్నర్. సీతు సిస్టర్. ఓకే, అభయ్ నవీన్ అది మీరే చెప్పాలిగా.
నిజంగా నా బయటికి వస్తాం అనుకోలే అసలు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాం. కనీసం అక్కడి వరకన్నా వెళ్తామని అనుకున్నా. బ్యాడ్ టైం అంతే. ఓకే. ఓకే. శేఖర్ భాష? శేఖర్ భాష ఇస్ లైక్ బిగ్ బ్రదర్ టు మీ. చాలా మంచి క్యాండిడేట్. ఓకే. బేబక్క? అక్క ఇంకెక్కువ యాక్చువల్గా ఒకటే డిసప్పాయింట్మెంట్, బేబక్ తోటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అంటే జస్ట్ 1 వీక్లో వెళ్ళిపోయింది కదా, ఆ 1 వీక్లో చాలా రప్చర్ జరిగినాయి. సో అట్లా మా హార్డ్లీ ఒక 3 రోజులే మాట్లాడుకున్నా అక్కతోటి, మిగతా రోజులన్నీ ఏవో గొడవలు జరుగుతూనే ఉండే. ఓకే. ఓకే. ఒకవేళ మళ్ళీ మీ ఎంట్రీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా హౌస్లో? అంటే ఎక్స్పెక్ట్ అనేది నేను చెప్పలేండా, కానీ వస్తే కనుక డెఫినెట్గా వెళ్తాను నేను. ఎందుకంటే ఓకే. నేను వద్దని వదిలేసుకొని వచ్చింది కాదు, ఏదో జరిగినాయి దానివల్ల పంపించారు వాట్ ఎవర్. నాకు కొన్ని ఎమోషన్స్ వచ్చినాయి, ఫైట్ కామన్ ఏ మనిషికైనా, అన్ని సీజన్లలో ఎవడోడు మాట్లాడుతూనే ఉన్నాడు. వస్తే మాత్రం డెఫినెట్గా 100% వెళ్తాను. ఓకే. సరే, ఇక బిగ్ బాస్ మొత్తం పక్కకు పెట్టేద్దాం. మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతూ ఉంది? సినిమాలు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఒక సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నారు, లైఫ్ ఆఫ్ రామ్ అని. సో అది 1 షెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన. సో ఇది నెక్స్ట్ ఇమీడియట్లీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి అది ఫినిష్ చేయాలి ఫస్ట్. ఓకే. ఓకే. ఆల్ ద బెస్ట్ అన్న. మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.